ఆ, చెప్పావు. ఇప్పుడు మొదలు పెట్టేది అక్కడి నుంచే చదువుదాం, మహాత్మాస్ నుంచి. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 22 ఆగస్టు 2023 ద కీ టు థియాసఫీ అనే బ్లవేస్కీ గారి గ్రంథం నుంచి 14వ చాప్టర్ లక్ష్మి గారు చదువుతారు. అది నేను చెప్తాను. అంటే ఇక్కడ బట్ ఈజ్ ఇట్ నాట్ సెల్ఫిష్ దస్ టు, అంటే వాళ్ళని మాస్టర్స్ అని ఎందుకు అంటున్నారు అంటే, ఎందుకంటే దే ఆర్ అవర్ టీచర్స్. అన్ని థియోసాఫికల్ సత్యాలు వాళ్ళ నుంచే మాకు వచ్చాయి. అండ్ అంటే అదర్స్ అండర్స్టూడ్ దెమ్, మిగతా వాళ్ళు అర్థం చేసుకున్నారు. థియోసాఫికల్ ట్రూత్స్ హవెవర్ inadequately some of us may have expressed and others understood them. They are men of great learning. వాళ్ళు ఎంతో జ్ఞానం ఉన్నవాళ్ళు. అందుకే we term initiates, అంటే వాళ్ళని తారా దీక్షలు తీసుకున్న వాళ్ళుగా, అంటే ఇనిషియేట్స్ గా అంటాం. అండ్ స్టిల్ గ్రేటర్ హోలీనెస్ ఆఫ్ లైఫ్, ఇంకా జీవితం యొక్క ఎక్కువ పవిత్రతను సంపాదించేది. దే ఆర్ నాట్ ఎసెటిక్స్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్, సామాన్యంగా చెప్పేటటువంటి సాధువులు అలాంటి వాళ్ళు కాదు. దో దే సర్టన్లీ రిమైన్ అపార్ట్ ఫ్రమ్ ద టర్మాయిల్ అండ్ స్ట్రైఫ్ ఆఫ్ యువర్ వెస్టర్న్ వరల్డ్. మీ యొక్క పశ్చిమ దేశాల యొక్క టర్మాయిల్, స్ట్రైఫ్ కి వాళ్ళు దూరంగా జీవిస్తున్నా సరే వాళ్ళని ఎసెటిక్స్ అని అనం. బట్ ఈజ్ ఇట్ నాట్ సెల్ఫిష్ దస్ టు ఐసోలేట్ దెమ్సెల్స్? అయితే వాళ్ళని వాళ్ళు అలా దూరంగా వేరుగా ఉంచుకోవడం అది స్వార్థపరత్వం కాదా? థియాస్ఫిస్ట్, వేర్ ఈస్ ద సెల్ఫిష్నెస్? ఎక్కడుంది ఆ సెల్ఫిష్నెస్? డస్ నాట్ ద ఫేట్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ సఫిషియెంట్లీ ప్రూవ్ దట్ the world is neither ready to recognize them nor to profit by their teaching? దివ్యజ్ఞాన సమాజం అనేది సొసైటీలో ఏం చెప్తున్నారంటే, ఇంకాను ఈ ప్రపంచమేమో వాళ్ళ చెప్పినటువంటి వాళ్ళని గుర్తించడం లేదు, లేకపోతే వాళ్ళు చెప్పిన టీచింగ్ లో నుంచి వీళ్ళు లాభం పొందలేకపోతున్నారు. వాట్ యూజ్ వుడ్ ప్రొఫెసర్ క్లర్క్ మ్యాక్స్వెల్ హ్యావ్ బీన్ to instruct a class of little boys in their multiplication table? అంటే ప్రొఫెసర్ క్లర్క్ మ్యాక్స్వెల్ అన్న ఆయన చిన్నపిల్లలకి మల్టిప్లికేషన్ టేబుల్లో హ్యావ్ బీన్ టు ఇన్స్ట్రక్ట్, అంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఏమిటి లాభం అంటే, వాళ్ళ ఆ స్థితికి వస్తేనే లాభం. బిసైడ్స్ దే ఐసోలేట్ దెమ్సెల్స్ ఓన్లీ ఫ్రమ్ ద వెస్ట్. వాళ్ళు వెస్ట్ నుంచి ఐసోలేట్ అయిపోతున్నారు. In their own country they go about as publicly as other people do. అంటే వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళు ఇతరుల్లాగే ఆ దేశంలో సంచరిస్తూ ఉంటారు. డోంట్ యు అస్క్రైబ్ టు దెమ్ సూపర్ న్యాచురల్ పవర్స్? వాళ్ళకేమి అతీంద్రియమైన శక్తులు అవి ఉంటాయని మీరు చెప్పట్లేదా, ఆపాదించట్లేదా అంటే, వీ బిలీవ్ ఇన్ నథింగ్ సూపర్ న్యాచురల్. మేము ఇది అయిపోయింది, ఏది సూపర్ న్యాచురల్ అని మేము నమ్మం. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ, హ్యాడ్ ఎడిసన్, ఇది అనుపమ గారు నేను చదివినప్పుడు అయింది. ఎడిసన్ గాని ఇప్పుడు ఉన్నాడంటే ఆయన కనిపెట్టిన దాన్ని, ఫోనోగ్రాఫ్ ని, అది 200 సంవత్సరాల క్రిందట కానీ అలా జరిగితే బహుశా వాళ్ళు ఆయన్ని కాల్చేసారు, లేకపోతే మొత్తం ఆయన అంతా దెయ్యం చేసిన పని అని చెప్తారు. ద పవర్స్ విచ్ దే ఎక్సర్సైజ్ ఆర్ సింప్లీ ద డెవలప్మెంట్ ఆఫ్ పొటెన్సీస్ లయింగ్ లేటెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్. మనిషిలో గుప్తంగా ఉన్న శక్తులే వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ప్రతి స్త్రీలో, పురుషుల్లో. అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ విచ్ ఈవెన్ అఫీషియల్ సైన్స్ బిగిన్స్ టు రికగ్నైజ్. ఇప్పుడు అఫీషియల్ సైన్స్ కూడా గుర్తిస్తోంది మనుషుల్లో ఇలాంటి లేటెంట్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే ఈజ్ ఇట్ ట్రూ దట్ దీస్ మెన్ ఇన్స్పైర్ సమ్ ఆఫ్ యువర్ రైటర్స్? అయితే వీళ్ళు కొంతమందిని అంటే రైటర్స్ ని ప్రభావితం చేస్తారన్నది నిజమేనా? అండ్ దట్ మెనీ ఇఫ్ నాట్ ఆల్ ఆఫ్ యువర్ థియోసాఫికల్ వర్క్స్ వర్ రిటెన్ అండర్ దేర్ డిక్టేషన్? చాలా థియోసాఫికల్ వర్క్స్ వాళ్ళ డిక్టేషన్ లోనే జరుగుతున్నాయి అన్నది నిజమేనా? సమ్ హ్యావ్, కొన్ని అలా ఉన్నాయి. దేర్ ఆర్ పాసేజెస్ ఎంటైర్లీ డిక్టేటెడ్ బై దెమ్ అండ్ వెర్ బ్యాడ్ ఇన్, బట్ ఇన్ మోస్ట్ కేసెస్, అంటే కొన్ని పాసేజెస్ వాళ్ళే డిక్టేట్ చేశారు, పదాలు వాళ్లే వాడారు, కానీ చాలా విషయాల్లో మాత్రం దే ఓన్లీ ఇన్స్పైర్ ద ఐడియాస్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేరణ చేస్తారు ఆ ఐడియాస్ ని, అండ్ లీవ్ ద లిటరరీ ఫార్మ్ టు ద రైటర్స్. అంటే వాళ్ళని ప్రేరితం చేస్తారు రాసేటట్టుగా, మిగతా అంతా రైటర్సే రాస్తారు. బట్ దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈస్ మిరాక్యులస్, ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ఏ మిరాకిల్. హౌ కెన్ దే డూ ఇట్? ఇదే మాకు ఎంతో మిరాక్యులస్ గా ఉంది, ఇదే చాలా అద్భుతంగా ఉంది అంటున్నాడు. మై డియర్ సార్,
యు ఆర్ లేబరింగ్ అండర్ ఏ గ్రేట్ మిస్టేక్. మీరు ఒక తప్పులోని చాలా అంటే మిస్టేక్ లో ఉన్నారు, అందులో మీరు బాగా కష్టపడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ సైన్స్ ఇట్ సెల్ఫ్ దట్ విల్ రిఫ్యూట్ యువర్ ఆర్గ్యుమెంట్స్ అట్ నో డిస్టెంట్ డే. అంటే ఆ రోజు ఇంకా దగ్గరగా దూరంగా లేదు, సైన్సే మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ కాదంటుంది. వై షుడ్ ఇట్ బి ఏ మిరాకిల్ యాజ్ యూ కాల్ ఇట్? అది మిరాకిల్ ఎలా అవుతుంది మీరు అడిగినట్టుగా, మీరు అన్నట్టుగా? A miracle is supposed to mean some operation which is supernatural. మిరాకిల్ అంటే అది అతీంద్రియంగా అధిభూత భౌతికంగా జరిగేది. వెరస్ దెర్ ఇస్ రియల్లీ నథింగ్ అబౌవ్ ఆర్ బియాండ్ నేచర్. అంటే ప్రకృతికి ఆవలగా ఏమీ లేదు, అండ్ నేచర్స్ లాస్ట్ వే అధిగమించి ఏది లేదు. అమాంగ్ ద మెనీ ఫార్మ్స్ ఆఫ్ ద మిరాకిల్ విచ్ హ్యావ్ కమ్ అండర్ మోడర్న్ సైంటిఫిక్ రికగ్నిషన్ దేర్ ఈస్ హిప్నాటిజం. ఒకప్పుడు హిప్నాటిజం ని కూడా మిరాకిల్ అనేవారు కదా, ఇప్పుడు అలాంటి వాటిలో సైన్స్ అండర్లోకి వచ్చేసింది. అండ్ వన్ ఫేజ్ ఆఫ్ ఇట్స్ పవర్ ఈజ్ నోన్ యాజ్ సజెషన్. అంటే హిప్నాటిజం లో ఒక ఫేజ్ ఏమిటంటే సజెషన్, ఏ ఫార్మ్ ఆఫ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్, అదొక రకంగా ఆలోచన ట్రాన్స్ఫర్ అవుతుంది, విచ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ఇన్ కంబాటింగ్ పర్టికులర్ ఫిజికల్ డిసీజెస్ ఎక్సెట్రా. ఈ హిప్నాటిజం ని కొన్ని భౌతికమైన రోగాలు నయం చేయడంలో వాడుతున్నారు. The time is not far distant when the world of science will be forced to acknowledge that there exists as much interaction between one mind and another. అంటే ఇంకా సైన్స్ ఎంతో దూరంలో లేదు, ఒక మనసుకి మరొకరి మనసుకి ఉన్న ఇంటరాక్షన్ ని ఉన్నది అని చెప్పడానికి. నో మ్యాటర్ ఎట్ వాట్ డిస్టెన్స్ యాజ్ బిట్వీన్ వన్ బాడీ అండ్ అనదర్ ఇన్ క్లోజెస్ట్ కాంటాక్ట్. దగ్గరగా వచ్చిన ఇద్దరు బాడీస్ లోని అంటే ఒక వల్ల ఇంకోళ్ళు ప్రభావితం, దూరంగా ఉంటేనే నేను నా బాడీ ప్రభావితం అవుతుంది కదా, అందుకని దగ్గరగా ఉన్న బాడీస్ ప్రభావితం అవుతామని సైన్స్ చెప్పడానికి ఎక్కువ టైం పట్టలేదు అన్నారు. ఆ రోజు దూరంగా లేదు. వెన్ టూ మైండ్స్ ఆర్ సింపథెటికల్లీ రిలేటెడ్, రెండు మనస్సులు ఒక రకంగా రిలేట్ అయినప్పుడు, అండ్ ద ఇన్స్ట్రుమెంట్స్ త్రూ విచ్ దే ఫంక్షన్, అంటే ఆ బాడీస్ అనమాట, వేటి ద్వారా వాళ్ళు పనిచేస్తున్నారో, ఆర్ ట్యూన్ ఇట్ టు రెస్పాండ్ మ్యాగ్నెటికల్లీ అండ్ ఎలక్ట్రికల్లీ, అవేమో ని రెస్పాండ్ అవుతాయి మ్యాగ్నెటిక్ గాను ఎలక్ట్రికల్ గాను, టు వన్ అనదర్, దేర్ ఈస్ నథింగ్ విచ్ విల్ ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ థాట్స్. అంటే ఈ ఆలోచనలు ట్రాన్స్మిట్ అవ్వడానికి నుంచి ఎవరు కూడా ప్రివెంట్ చేయలేరు, ఫ్రమ్ వన్ టు ద అదర్ అట్ విల్. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ మనసులో ఏ రకం ఆలోచిస్తున్నారో దానికి సమాధానం చెప్పడం అవుతుందంటే ఆ ట్రాన్స్మిషన్ అనేది అంటే సైన్స్ కూడా ఎన్నో రోజుల ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది, ఇప్పటికే కొన్ని చేసేసింది. ఫర్ సిన్స్ ద మైండ్ ఈస్ నాట్ ఆఫ్ ఏ tangible nature, that distance can divide it from the subject of its contemplation. It follows that the only difference that can exist between two minds is a difference of state. అంటే అదే స్టేట్ లో డిఫరెన్సే కానీ డిస్టెన్స్ కూడా పెద్ద విషయం కాదు. సో ఇఫ్ దిస్ లేటర్ హిండ్రెన్స్ ఈజ్ ఓవర్కమ్, ఈ రెండో అడ్డుని కానీ మనం జయిస్తే, అంటే డిఫరెన్స్ ఆఫ్ స్టేట్, వేర్ ఈస్ ద మిరాకిల్ ఆఫ్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఎట్ వాట్ ఎవర్ డిస్టెన్స్. ఎంత దూరంలో ఉన్న థాట్ ట్రాన్స్ఫరెన్స్ లో ఏం మిరాకిల్ ఉంది అంటున్నారు ఎంక్వైరర్. బట్ యూ విల్ అడ్మిట్ దట్ హిప్నాటిజం డస్ నథింగ్ సో మిరాకులస్ ఆర్ వండర్ఫుల్ యాజ్ దట్. అయితే మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు కదా, హిప్నాటిజం ఏమీ కూడా అంత పెద్ద మిరాకులస్ గా వండర్ఫుల్ గా ఏది చేయలేదు. ఆన్ ద కాంట్రరీ, థియోసఫిస్ట్ చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా, ఇట్ ఈస్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, అందరికి బాగా తెలుసున్నటువంటి సత్యం ఏమిటంటే, దట్ ఏ హిప్నాటిస్ట్ can affect the brain of his subject so far as to produce an expression of his own thoughts. తన థాట్స్ ని తన సబ్జెక్ట్ థాట్ లో ఆయన పెట్టగలడు, అండ్ ఈవెన్ హిస్ వర్డ్స్, ఆయన అన్న పదాలు కూడా, త్రూ ద ఆర్గానిజం ఆఫ్ హిస్ సబ్జెక్ట్ అండ్ త్రూ ద ఫినామినా అటాచింగ్ టు దిస్ మెథడ్ ఆఫ్ యాక్చువల్ థాట్ ట్రాన్స్ఫరెన్స్ ఆర్ యాజ్ yet few in number. No one, I presume, will undertake to say how far their action may extend in the future. భవిష్యత్తులో ఎంత దూరం వెళ్తుంది అన్నది కూడా మనం అంటే ఇట్ విల్ అండర్టేక్, అది మనం చెప్పలేం. when the laws that govern their production are more scientifically established, అందుకంటే ఈ సబ్జెక్ట్ ని గవర్న్ చేసేవన్నీ ఇప్పుడు సైంటిఫికల్ గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు, how far they go we don't know. And so if such results can be produced by the knowledge of the mere రూడిమెంట్స్ ఆఫ్ హిప్నాటిజం, కేవలంగా ఈ ఫండమెంటల్స్ హిప్నాటిజం కి అంత ఫలితాలు ఉంటే,
వాట్ కెన్ ప్రివెంట్ ద యాడప్ట్ ఇన్ సైకిక్ అండ్ స్పిరిచువల్ పవర్స్? అలాంటప్పుడు ఒక మహాత్ముడికి తన యొక్క మానసికమైన ఆధ్యాత్మిక శక్తుల్ని ఏది ప్రివెంట్ చేయగలదు? ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ విత్ యువర్ ప్రెసెంట్ లిమిటెడ్ నాలెడ్జ్. మీకున్నటువంటి ఇప్పుడున్న ప్రెసెంట్ పరిమితమైన జ్ఞానంతో వాళ్ళ లాస్ మనకు తెలియక యు ఆర్ ఇన్క్లైన్ టు కాల్ మిరాక్యులస్. మీరేమో ఇప్పుడు దాన్ని మిరాక్యులస్ అంటున్నారు. Inquirer, then why do not our physicians experiment and try if they could not do as much? అయితే మన డాక్టర్స్ ఇప్పుడు ఎందుకని అలా ట్రై చేయకూడదు? వాళ్ళు చేయగలరా చేయలేరు అని అంతవరకు చేయగలిగినా చేయలేకపోయినా థియాసఫిస్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్, అంటే వాళ్ళేమో అలాగా చేయటం లేదు. Adepts with a thorough understanding of the secrets and laws of psychic and spiritual realms. మహాత్ములు అంటే మానసికమైన ఆధ్యాత్మిక కింగ్డమ్స్ లోని వాళ్ళకి థరో అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ లాస్ ఆఫ్ అంటే మానసికమైన ఆధ్యాత్మికమైన ఈ లాస్ మీద వాళ్ళు బాగా అవగాహన చేసుకున్నారు. బట్ మెటీరియలిస్ట్ అఫ్రైడ్ టు స్టెప్ అవుట్ సైడ్ ద నారో గ్రూవ్ ఆఫ్ మ్యాటర్. మెటీరియలిస్ట్ భయం అన్నమాట, వాళ్ళకి ఆ సంకుచితమైన మ్యాటర్ అనే గాడిలో నుంచి బయటికి రావడం. అండ్ సెకండ్లీ బికాస్ దే మస్ట్ ఫెయిల్ అట్ ప్రెసెంట్, వాళ్ళు ఇప్పుడు ఫెయిల్ అయిపోతారు. బికాస్ ఇండీడ్ అంటిల్ దే ఆర్ బ్రాట్ టు ఎక్నాలెడ్జ్ దట్ సచ్ పవర్స్ ఆర్ అటైనబుల్, అంటే వాళ్ళకి ముందు తెలియాలి అలాంటి శక్తులు మనం పొందగలము అని తెలిసే వరకు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అండ్ కుడ్ దే బి టాట్, అవి ఏమో ఇతరులకు బోధించగలమా? నాట్ అన్లెస్ దే వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్, వాళ్ళు ముందు సంసిద్ధంగా ఉంటే గానీ అవి బోధించబడవు. By having the materialized mystic draws they have accumulated in their brains, వాళ్ళ బ్రెయిన్స్ లో వాళ్ళు అక్యూములేట్ చేసుకున్నటువంటి ఆ మెటీరియలిస్టిక్ చెత్త అంతటినీ వాళ్ళు తుడిచి పారేస్తేనే చివరి ఆటం వరకు అప్పుడు అది సంభవం. ఎంక్వైరర్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇది చాలా ఉత్సాహంగా ఉంది. టెల్ మీ, హ్యావ్ ద అడెప్ట్ దస్ ఇన్స్పైర్డ్ ఆర్ డిక్టేటెడ్ టు మెనీ ఆఫ్ యువర్ థియాసఫీస్? ఇప్పుడు మీ మహాత్ములు ఈ విధంగా ఎంతో మందిని ప్రభావితం చేసి చాలా మంది దివ్యజ్ఞాన సభ్యులకి డిక్టేట్ చేశారా? నో, ఆన్ ద కాంట్రీ టు వెరీ ఫ్యూ, వాళ్ళు ఎంతో మందికి చేయలేదు, చాలా తక్కువ మందికే. సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్, అలా వాళ్ళు చెప్తే అందుకోవడానికి కూడా స్పెషల్ కండిషన్స్ ఉండాలి. అండ్ అన్స్క్రూపలస్ బట్ స్కిల్డ్ అడెప్ట్ ఆఫ్ ద బ్లాక్ బ్రదర్హుడ్. బ్లాక్ బ్రదర్హుడ్ అంటే బ్రదర్స్ ఆఫ్ ద షాడో అండ్ డార్క్ పాస్ వి కాల్ దెమ్, అంటే వాళ్ళు బ్లాక్ ఆర్ట్, అలాంటి అడెప్ట్స్ హ్యాస్ ఫార్ లెస్ డిఫికల్టీస్ టు లేబర్ అండర్. అంటే వీళ్ళకి ఏంటంటే సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్ ఉండాలి. అన్స్క్రూపలస్ అంటే నైపుణ్యం లేనటువంటి స్కిల్డ్ అడెప్ట్ అన్న ఆయన ఈ బ్లాక్ బ్రదర్హుడ్ లో ఆయనకి ఫార్ లెస్ డిఫికల్టీస్ టు లేబర్ అండర్, ఆయన ఇలాంటి వాటిలో కష్టపడడానికి తక్కువ కష్టాలు ఉంటాయంటున్నారు. ఫర్ హ్యావింగ్ నో లాస్ ఆఫ్ ద స్పిరిచువల్ కైండ్ టు trammed his actions, such a dappa sorcerers will most ceremoniously obtain control. అంటే సార్సరర్ అంటే చెప్పాను కదా, అంటే ఇంకా దీనికి ఏంటంటారు, ఇలాంటి క్షుద్ర విద్యలు అవి చేసేవాళ్ళు. హ్యావింగ్ నో లాస్ ఆఫ్ ద స్పిరిచువల్ కైండ్, వాళ్ళకి అలాంటి లాస్ లేకపోవడం వల్ల టు trammel his actions, such a dappa sorcerer will most unceremoniously obtain control over any mind. అలాంటి వాళ్ళకి ఎవరి మైండ్ ఏ మనసు మీద కంట్రోల్ ఉండదు. అండ్ సబ్జెక్ట్ ఇట్ ఎంటైర్లీ టు హిజ్ ఈవిల్ పవర్స్, తనకున్న ఈవిల్ పవర్స్ ని దానికి లోన్ చేస్తారు. బట్ అవర్ మాస్టర్స్ విల్ నెవర్ డూ దట్, ఇక్కడ మా మాస్టర్స్ ఎప్పుడు అలాంటి పని చెయ్యరు. దే హ్యావ్ నో రైట్ ఎక్సెప్ట్ బై ఫాలింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్ లో పడితే గానీ అసలు వాళ్ళకి అలాంటి హక్కు లేదు. టు అబ్టైన్ ఫుల్ మాస్టరీ ఓవర్ ఎనీ వన్స్ ఇమ్మోర్టల్ ఈగో, అంటే ఆ మృత్యువు లేనటువంటి ఈగో మీద మాస్టరీ సంపాదించిన ఎవరి యొక్క దాని మీద వాళ్ళకి రైట్ లేదు. అండ్ కెన్ దేర్ ఫోర్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ అండ్ సైకిక్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్, కేవలంగా భౌతికమైన మానసికమైనటువంటి స్వభావం మీదే పనిచేస్తారు. లీవింగ్ దేర్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద లేటర్, అంటే ఆ ఎవరి మీద వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్రీ విల్ ని వాళ్ళకి వదిలేస్తారు. హోల్లీ అన్డిస్టర్బ్డ్, ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా.
Hence, unless a person has been brought into psychic relationship with the masters, అంటే ఒక వ్యక్తి మానసికమైన బంధంలోకి రిలేషన్షిప్ లోకి వస్తేనే గాని మహాత్ములతో, అండ్ ఈజ్ అసిస్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్, ఆయనకు ఉన్నటువంటి ఫుల్ ఫెయిత్ వల్లని ఆయన అసిస్ట్ అంటే సహాయం చేస్తూ ఉంటే, అండ్ డివోషన్ టు హిస్ టీచర్, తన గురువు పట్ల ఎంతో భక్తి విశ్వాసం ఉన్నప్పుడు, ద లేటర్ వెన్ ఎవర్ ట్రాన్స్మ్యూటింగ్ దేర్ థాట్స్, అప్పుడు ఈ మహాత్ములు అన్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఆలోచనని టు వన్ విత్ హూమ్ దీస్ కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్, ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫికల్టీస్ ఇన్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద క్లౌడీ క్యావోస్ ఆఫ్ ద పర్సన్ స్పియర్. అంటే ఎవళ్ళకైతే ఇలాంటి అనంతమైనటువంటి విశ్వాసము అవి భక్తి లేవో వాళ్ళలోకి ఇలాంటి థాట్స్ ప్రవేశపెడితే వాళ్ళు ఎంతో గందరగోళం అది క్యావోస్ అని అంటే అది అనుభవిస్తారనమాట సంక్షోభాన్ని. సఫైస్ it to say that if the power exists, then there are intelligences embodied or disembodied which guide this power. ఒకవేళ పవర్ అన్నది ఉంటే శరీరంతో ఉన్నవి లేనివి అన్న ఇంటెలిజెన్సెస్ అన్ని గైడ్ చేస్తూ ఉంటాయి. అండ్ లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్, అంటే ఎవరైతే జీవించున్నారో వాళ్ళ ద్వారా ఈ శక్తులన్నీ ప్రవేశపెడుతున్నప్పుడు, అండ్ బై హూమ్ ఇట్ ఈస్ రిసీవ్డ్, వాళ్ళే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అయిపోయిందా? ఎంత అయిపోయినట్టు వచ్చిందేంటి? ఇంకా 5 minutes ఉంది కదా, 9 minutes. వినిపిస్తోందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకసారి కంప్లీట్ గా అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే సఫైస్ అంటే ఇదేమో చెప్పడం ఏంటంటే, ఇఫ్ ద పవర్ ఎగ్జిస్ట్, ఒకవేళ శక్తి, దెన్ దేర్ ఆర్ ఎన్నో రకాలైనటువంటి శక్తి అంటే బుద్ధి మొదలైనవి, వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్నది శరీరంతో ఉన్న వాళ్ళలోంచి విచ్ గైడ్ ద పవర్, ఆ పవర్ ని గైడ్ చేస్తుంది అందులో ప్రవేశపెట్టి, అండ్ లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే బతికున్నటువంటి మనుషుడు కాన్షియస్ గా త్రూ హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్, అంటే వాళ్ళు తెలిసి వాళ్ళ నుంచి అది బయటకు వస్తుంది, అండ్ బై హూమ్ ఇట్ ఈస్ రిసీవ్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ని వీళ్ళు తెలిసి రిసీవ్ చేసుకుని వాళ్ళు ఇతరులకి ట్రాన్స్మిట్ చేస్తారంటే వాళ్ళు ఇతరులకు బోధించడం అలాంటి. వీ హ్యావ్ ఓన్లీ టు బివేర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్, మేమేమో జాగ్రత్తగా ఉండాల్సింది ఈ క్షుద్ర విద్యలో అలాంటి వాటిపైన. బట్ వాట్ డూ యూ రియల్లీ మీన్ బై బ్లాక్ మ్యాజిక్? మీరు ఇందాక నుంచి బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు, దాని అర్థం ఏమిటి? సింప్లీ అబ్యూజ్ ఆఫ్ సైకిక్ పవర్స్, అంటే మానసిక శక్తుల్ని మిస్యూజ్ చేయడం, ఆర్ ఆఫ్ ఎనీ సీక్రెట్ ఆఫ్ నేచర్ లో ఉన్నటువంటి సీక్రెట్ ని కానీ అబ్యూస్ చేయడం. ద ఫ్యాక్ట్ ఆఫ్ అప్లయింగ్ టు సెల్ఫిష్ అండ్ సిన్ఫుల్ ఎండ్స్ ద పవర్స్ ఆఫ్ అక్కల్టిజం, అంటే ఈ అక్కల్టిజం యొక్క శక్తుల్ని స్వార్థానికి వాడుకోవడం. ఏ హిప్నోటైజర్ హూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పవర్స్ ఆఫ్ సజెషన్స్ ఫోర్సెస్ ఎ సబ్జెక్ట్ టు స్టీల్ ఆర్ మర్డర్. ఒక హిప్నోటైజర్ ఏమో ఎవడి మీద అతను హిప్నోటైజ్ చేస్తున్నాడో అతన్ని దొంగతనం చేసేటట్టు, మర్డర్ చేసేటట్టు కూడా ఆయన ప్రేరేపించగలడు. వుడ్ బి కాల్డ్ ఎ బ్లాక్ మెజిషియన్, అలాంటి వాటికి ఎవడైతే ప్రేరేపిస్తాడో అటువంటి వాడిని బ్లాక్ మెజిషియన్ అని మేము అంటాం. ద ఫేమస్ రీజువినేటింగ్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్ బ్రౌన్ సెక్వార్డ్ అన్న ఆయన ఒక రీజువినేటింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టాడు ఆఫ్ ప్యారిస్ త్రూ ఏ లోత్సమ్ యానిమల్ ఇంజెక్షన్ ఇంటూ హ్యూమన్ బ్లడ్ లోకి యానిమల్ ఇంజెక్షన్ ని పెట్టేట. ఏ డిస్కవరీ ఆల్ ద మెడికల్ పేపర్స్ ఆఫ్ యూరోప్ ఆర్ నౌ డిస్కసింగ్, యూరోప్ లో ఉన్నటువంటి అన్ని మెడికల్ పేపర్స్ ఇదే డిస్కస్ చేస్తున్నాయట. ఇఫ్ ట్రూ ఈజ్ అన్కాన్షియస్ బ్లాక్ మ్యాజిక్, ఇదేమో నిజమైతే ఇదే తెలియకుండా చేసే బ్లాక్ మ్యాజిక్. బట్ దిస్ ఈస్ మిడీవల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ, ఇదేమోని దీన్నే మేమంటే విచ్ క్రాఫ్ట్ సార్సరీ అని పేరు, అంటే విచ్ అంటే దయ్యాలు. ఈవెన్ లా ఇట్ సెల్ఫ్ హ్యాస్ సీజ్డ్ టు బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్, అంటే లాస్ కూడా అటువంటి విషయాల్లో నమ్మటం లేదన్నారు. అంటే థియాసఫీ సో మచ్ ద వర్స్ ఫర్ లా యాజ్ ఇట్ హ్యాస్ బీన్ లెడ్ త్రూ సచ్ ఎ lack of discriminations into committing more than one judiciary mistake and crime. సో మచ్ ద వర్స్ ఫర్ లా, అంటే లా అన్నది ఇంకా వర్స్ గానే ఉంటుంది. యాజ్ ఇట్ హ్యాస్ బీన్ లెడ్
త్రూ సచ్ ఎ ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివేకం అనేది లేకపోయి, అందువల్ల కమిటింగ్ మోర్ దాన్ వన్ జుడిషియరీ మిస్టేక్, అంటే ఏంటి, న్యాయపరంగా తప్పులు కూడాను క్రైమ్స్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ద టర్మ్ అలోన్ దట్ ఫ్రైటన్ యూ విత్ ఇట్స్ సూపర్స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్. అంటే అక్కడ మనకేమోని సూపర్స్టిషియస్ రింగ్ అనే దాంతో భయపిస్తున్నారు అనమాట. ఆ టర్మే మనని భయపెడుతుంది. వుడ్ నాట్ లా పనిష్ అన్ అబ్యూజ్ ఆఫ్ హిప్నాటిక్ పవర్స్? హిప్నాటిక్ పవర్స్ ని తప్పుగా ఉపయోగించుకున్న వాడిని లా పనిష్ చేయకపోతే, యాజ్ ఏ జస్ట్ మెన్షన్, ఇందాక నేను చెప్పినట్టుగా, అంటే వాళ్ళ హత్యకిను దొంగతనానికి వాడుకుంటే, నే ఇట్ హ్యాస్ సో పనిష్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. అంటే మళ్ళీ చెప్తున్నారు, లేదు జర్మనీలో, ఫ్రాన్స్ లో దీనికి పనిష్మెంట్ వచ్చింది. యట్ ఇట్ వుడ్ ఇండిగ్నెంట్లీ డినై దట్ ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ టు ఏ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్ సోర్సరీ. అంటే వాళ్ళు ఏం చేస్తారు, మేము అలాగ చెయ్యలేదు అని డినై చేయగలరు. యూ కెనాట్ బిలీవ్ ఇన్ ద ఎఫికసీ అండ్ రియాలిటీ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ సజెషన్ బై ఫిజిషియన్స్ అండ్ మెస్మరైజర్స్ ఆర్ హిప్నోటైజర్స్ and then refuse to believe in the same powers when used for evil motives. అది యూ కెనాట్ బిలీవ్ ఇన్ ద ఎఫికసీ, అంటే వాటి యొక్క సత్యము, వాటి యొక్క అంటే ఎఫిషియన్సీ మీద, ఎఫికసీ మీద, ఆ సజెషన్స్ యొక్క పవర్స్ ని మీరు నమ్మలేకపోతే, ఈ ఫిజిషియన్స్, మెస్మరైజర్స్ చేసేవి, అండ్ దెన్ రెఫ్యూజ్, అలాంటప్పుడు మీరు ఏంటంటే వాళ్ళు చేసే శక్తులు, వాళ్ళు ఉపయోగించే ఈవిల్ మోటివ్స్ తో చేసేవి కూడా మీరు నమ్మలేరు. అండ్ ఇఫ్ యూ డూ, మీరు ఒకవేళ అలా చేస్తే, దెన్ యూ బిలీవ్ ఇన్ సోర్సరీ, అప్పుడు మీరు ఈ సోర్సరీని నమ్ముతారు. సోర్సరీ అంటే అదే క్షుద్ర విద్యలో. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఇవిల్, మంచిని నమ్ముతూ చెడ్డని నమ్మకుండా ఉండలేరు. యాక్సెప్ట్ జెన్యూన్ మనీ అండ్ రెఫ్యూజ్ టు క్రెడిట్ ఈచ్ సచ్ ఎ థింగ్ యాజ్ ఫాల్స్ కాయిన్. జెన్యూన్ మనీని యాక్సెప్ట్ చేసి ఫాల్స్ కాయిన్ ని రిఫ్యూజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్, దానికి ఆపోజిట్ లేకుండా ఏది ఇక్కడ సృష్టిలో లేదు. అండ్ నో డే, నో లైట్, నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ యాజ్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. అలాగే మన కాన్షియస్నెస్ లో కూడా ఏ రోజు కానీ, ఏ జ్ఞానం కానీ, ఏ గుడ్ కానీ ఆపోజిట్ లేకుండా లేదు. వర్ దేర్ నో నైట్, డార్క్నెస్, నార్ ఈవిల్ టు ఆఫ్సెట్ అండ్ కాంట్రాస్ట్ దెమ్. అంటే డేకి నైటు, లైట్ కి డార్క్నెస్, గుడ్ కి విలువ లేకుండా ఏది కూడా ఉండదు అని చెప్తున్నారు. థియాసఫిస్ట్ ఎంక్వైరర్, నిజంగా I have known men who, while thoroughly believing in that which you call great psychic or magic powers, laughed at the very mention of witchcraft and sorcery. అంటే నేను ఎంతో మంది నాకు తెలుసు, వాళ్ళేమో థరోగా నమ్ముతూ ఉంటారు వేటిని, మానసికమైన మ్యాజిక్ శక్తుల్ని, కానీ వాళ్ళు ఇలాంటి విచ్ క్రాఫ్ట్, ఆ తర్వాత ఇలాంటి క్షుద్ర విద్యలు, ఇలాంటి వాటిలోని వీళ్ళు నమ్మరనమాట. అంటే వెళ్ళకోళం చేస్తారు. వాట్ డస్ ఇట్ ప్రూవ్? ఇది ఏమి నిరూపిస్తోంది? సింప్లీ దట్ దే ఆర్ ఇల్లాజికల్, వాళ్ళు లాజికల్ గా లేరు. సో మచ్ ద వర్స్ ఫర్ దెమ్ అగైన్, అందుకే వాళ్ళకి చాలా చెడే ఉంటుంది. అండ్ వీ knowing as we do of the existence of good and holy adepts, అంటే మాకు మహాత్ములు, పవిత్రమైన వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు, బిలీవ్ యాజ్ థరోలీ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్యాడ్ అండ్ అన్హోలీ adepts, అలాగే అంటే అపవిత్రమైన, చెడ్డమైనటువంటి అడప్ట్స్ కూడా ఉన్నారు, వాళ్ళనే మేము డాగ్ పాస్ అంటాం. అంటే ఏంటి, క్షుద్ర విద్యల్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారని నమ్ముతాం. బట్ ఇఫ్ ద మాస్టర్స్ ఎగ్జిస్ట్, వై డోంట్ దే కమ్ అవుట్ బిఫోర్ ఆల్ మెన్ and refute once for all the many charges which are made against Madame Blavatsky and the society? ఒకవేళ మహాత్ములే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి మేడం బ్లవెట్స్కీ మీద ఎన్నో నిందలు అవి వేశారు కదా, వాళ్ళని ఎన్నో చార్జెస్ అవి వచ్చాయి. అందుకని వాళ్ళు ఎందుకని ఈ సొసైటీని, మేడం బ్లవెట్స్కీ మీద, సొసైటీ మీద కూడా ఎన్నో నిందలు వేయబడ్డాయి. వాళ్ళు బయటకు వచ్చి ఎందుకు చెప్పరు? వాట్ చార్జెస్, ఏ రకమైన చార్జెస్ అని అడిగేది. దట్ దే డు నాట్ ఎగ్జిస్ట్, వాళ్లే లేరని. అండ్ దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ దెమ్, వాళ్ళని ఆవిడ కనిపెట్టిందని. దట్ దే ఆర్ మెన్ ఆఫ్ స్ట్రా, వాళ్ళు గడ్డితో చేయబడ్డారని. మహాత్మాస్ ఆఫ్ ముస్లిన్ అండ్ బ్లాడర్స్, ఏదో ముస్లిను బ్లాడర్స్ తోటి వాళ్ళని చేశారని. డస్ నాట్ ఆల్ దిస్ ఇంజ్యూర్ హర్ రెప్యుటేషన్, ఆవిడ కీర్తిని ఇవన్నీ అడ్డలేదంటే, గాయపరచలేదా? థియాసఫిస్ట్, ఇన్ వాట్ వే కెన్ సచ్ ఎన్ అక్యూజేషన్ ఇంజ్యూర్ హర్ ఇన్ రియాలిటీ? అలాంటి అంటే ఆపాదనలు ఆవిడని ఎలాగా ఇంజ్యూర్ చేస్తాయి నిజానికి? డిడ్ షీ ఎవర్ మేక్ మనీ ఆన్ దేర్ ప్రిస్యూమ్డ్ ఎగ్జిస్టెన్స్?
వాళ్ళు మహాత్ములు ఉన్నారు అన్న విషయం మీద ఆవిడ ఎప్పుడైనా డబ్బు సంపాదించారా? ఆర్ డిరైవ్ బెనిఫిట్ ఆవిడ అందులోంచి ఏమైనా లాభం పొందేరా? ఆర్ ఫేమ్ కీర్తిని పొందేరా? వీటన్నిటిలోంచి ఐ ఆన్సర్ దట్ షీ హాస్ గెయిన్డ్ ఓన్లీ ఇన్సల్ట్స్, అబ్యూస్ అండ్ కాలమ్నీస్ which would have been very painful had she not learned long ago to remain perfectly indifferent to such false charges. ఇలాంటి ఫాల్స్ గా ఉన్న నిందల్ని ఆవిడేం పోకుండా ఉండడం నేర్చుకోకపోతే, ఆవిడ ఎప్పుడో నేర్చుకోబట్టే ఇలాంటి ఆవిడకి వచ్చినటువంటి అవమానాలు, అంటే నిందలు, అంటే చెడ్డు ప్రచారాలు, వీటన్నిటినీ ఆవిడ నిలవగలిగింది. ఫర్ వాట్ డస్ ఇట్ అమౌంట్ టు ఆఫ్టర్ ఆల్? ఇవన్నీ ఎక్కడికి ఏమిటి పెద్ద కష్టం అంటే దారి తీస్తాయి. వై టు ఎన్ ఇంప్లాయిడ్ కాంప్లిమెంట్ విచ్ ఇఫ్ ద ఫూల్స్ her accusers were not carried away by their blind hatred, they would have thought twice before uttering. Why to an implied compliment? అంటే అలాంటి కాంప్లిమెంట్ ఎటువంటిది? మూర్ఖులు, అక్యూజర్స్, ఇంకా ఆవిడని నిందల పాలు చేసిన వాళ్ళు కానీ బ్లైండ్ హేట్రెడ్, ఆవిడంటే ద్వేషంతో, దే వుడ్ హ్యావ్ థాట్ ట్వైస్, అలా చెప్పే ముందు 2 సార్లు ఆలోచించాల్సింది. టు సే దట్ షీ హ్యాస్ ఇన్వెంటెడ్ ద మాస్టర్స్ కమ్స్ టు దిస్, అలా చెప్పడంలో ఆవిడ మహాత్ముల్ని ఆవిడే కనిపెట్టిందని చెప్పడం కూడా అలాంటిది ఒకటి.